మనం ఆదరణ ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? జీసస్ క్రైస్ట్ నుంచి, హోలీ స్పిరిట్ నుంచి. ఆ ఆదరణకర్త మనల్ని ఆదరించి ముందుకు నడిపిస్తాడు. ఆయన అండర్లోకి వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్తుంటే, ప్రతిరోజు ఆయన సన్నిధికి వెళ్తుంటే ఆయన మనల్ని ఆదరిస్తుంటాడు. ఆ ఆదరణ ఏం చేస్తుంది తెలుసా? మనం ఆదరణ పొందుకుంటాం కదా దేవుని కాడ. మనం ఆదరణ పొందుకోగానే దేవుని దగ్గర ఆ ఆదరణ అంట కొన్ని వేల మందిని, ఎటువంటి శ్రమలో ఉన్న వారినైనా మన దగ్గరకు వచ్చేసి ఆదరింపబడతారు. అంటే యు ఆర్ ద ప్రొవైడర్. నువ్వేంటిది? ప్రొవైడ్ చేస్తుంటావు. వాళ్ళకి ఏం అవసరత వచ్చిందో ఆ ప్రొవైడర్గా నువ్వు నిలబడతావు. నువ్వు దేవుడు రక్షించింది దేనికోసం అంటే నువ్వు ప్రొవైడర్గా ఉండడానికి, పొందుకోవడానికి కాదు. మనం పొందుకోవాల్సింది, డ్రా చేయాల్సింది జీసస్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి వెలుగు పొందుకొని వాళ్ళకి వెళ్ళి, వెలుగు లేకుంటే వాళ్ళ దీపాన్ని ముట్టించాలి మన దీపంతో. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది పొందుకుంటున్నావు అది ఇచ్చేయి ఫ్రీగా. అదే క్రిస్టియానిటీ.